నైన్ టైల్స్ పవర్కి చాక్రాతో పాటు విల్ కూడా ఉంటుంది. కాబట్టి నైన్ టైల్స్ పవర్ని కంట్రోల్ చేయాలంటే దానికి చాక్రాని మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా కంట్రోల్ తప్పి దాని విల్ని తీసుకుంటే నీ మనసులో ద్వేషంతో అది నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటుంది. కాబట్టి నీ బలమైన సంకల్పంతో నైన్ టైల్స్ విల్ని వేరు చేసి దాని చాక్రా పొందాలి. ఇది జరగడానికి నైన్ టైల్స్ సీల్ని ఓపెన్ చేయడానికి కావాల్సిన కీ ఇది. ఇక్కడ మన హీరో నారుటో గతంలో తను నైన్ టైల్స్ చాక్రా వల్ల జిరాయాని గాయపరిచింది. ఒరోచిమారు ఫైట్లో కోపం బాగా పెరగడం వల్ల కంట్రోల్ తప్పి సాకురాని గాయపరిచింది. ఇంకా హినాటా చనిపోయింది అనుకొని పెయిన్ ఫైట్లో కంట్రోల్ తప్పింది. గుర్తు తెచ్చుకొని సాకురాని నా మాస్టర్ జిరాయిని గాయపరిచిన పవర్ నాకు అవసరం లేదు అనుకున్నా. కానీ సాస్కేతో ఫైట్ చేయాలంటే ఈ చాక్రాని కంట్రోల్ చేయాలి. ఏదేమైనా నేను నైన్ టైల్స్ సెంచురీకి కదా అంటూ తన ఫాదర్ అయిన మినాటో నీలో నైన్ టైల్స్ సీల్ చేయడానికి కారణం నువ్వేదో ఒకరోజు దానిని కంట్రోల్ చేస్తావని నమ్మా అన్న విషయం గుర్తుకు రావడంతో ఎప్పటికీ దీనికి భయపడుతూ ఉండలేను అని కీన్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇక తర్వాత గెరోటోరా తనని తాను నారుటో లోపల స్టోర్ చేసుకుంటాడు. పాపం నారుటో చాలానే కష్టపడ్డాడు. కట్ చేస్తే అకట్స్కి హెడౌట్లో ఎలా ఉన్నావు టోబీ? ఇప్పుడు నీ పేరు మాదరా కదా. సాసోరి స్పైల వాడిని మోసం చేసావు అంటే నువ్వు నా ఎనిమి అని మాదర అటాక్ చేయడానికి వెళ్తే కాబుటో ఏవో బాక్స్లని సమన్ చేస్తాడు. ఈ బాక్స్లో చనిపోయిన అకాట్స్కి మెంబర్స్ ఉంటారు. రీయానిమేషనా అని ఆశ్చర్యపోతున్న మాదరాతో ఒకప్పుడు సెకండ్ ఇంకా ఒరోచిమారు, తర్వాత థర్డ్ నేనే, కానీ వాళ్ళకన్నా బెటర్గా చేయగలను. నీకేం కావాలి? నేను నీతో చేతులు కలపాలనుకుంటున్నా. దానివల్ల నాకేంటి లాభం? నువ్వు యుద్ధం స్టార్ట్ చేయబోతున్నావు కదా, వీళ్ళతో నీకు యుద్ధంలో సాయం చేస్తా. వీరే కాకుండా నా దగ్గర ఇంకా చాలా స్ట్రాంగ్ మెంబర్స్ ఉన్నారు. మరి నీకేం కావాలి? ఉచిహా సాస్కే. నాకు నింజుట్సు వెనక నిజం తెలుసుకోవడానికి నా రీసెర్చ్ కోసం ఒక బతికున్న ఉచిహా కావాలి. నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అనడంతో కాబుటో ఇంకో రీయానిమేషన్ బాక్స్ని సమన్ చేస్తాడు. దీనిని చూసి మాదరా షాక్ అయ్యి అసలు నీకు ఇది ఎక్కడ దొరికింది? ఈ సీక్రెట్ మన మధ్య ఉంచుతా. కాబుటో యాకుషి, నువ్వింతటి వాడివవుతావని నేను ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు నీకు నో చెప్తే యుద్ధంలో నా ఫోర్సెస్ తగ్గుతాయి. కరెక్ట్గా టైం చూసుకుని మంచి ఆఫర్తో వచ్చావు. నేను నీ ఆఫర్ ఒప్పుకుంటా, కానీ సాస్కేని యుద్ధంలో గెలిచిన తర్వాతే ఇస్తా అనడంతో యుద్ధం కోసం కాబుటో మాదరా కలుస్తారు. ఇక్కడ కాబుటోని ఫాలో చేస్తూ వచ్చిన లీఫ్కి చెందిన ఆంకో టీమ్ అక్కడ్స్కి హెడౌట్ని కనిపెడతారు. కట్ చేస్తే తిరిగి లీఫ్ విలేజ్ రామెన్ షాప్లో ఉన్న మన హీరో నారుటోని విలేజ్ని కాపాడి హీరో అవ్వడం వల్ల మిగిలిన వాళ్ళు తనని ఆటోగ్రాఫ్ అడగడంతో నారుటో చాలా సంతోషపడతాడు. ఈ సంతోషాన్ని డబల్ చేయడానికి రామెన్ షాప్ వాడు రామెన్ కూడా ఇస్తాడు. ఇదే టైంలో క్లౌడ్ విలేజ్లో 5 కాగే పెట్టుకున్న మీటింగ్కి వస్తే అంతా బాగానే ఉందా ప్రిన్సెస్ సునాడే? నీ పోస్ట్ వయసులో ఉన్నోళ్ళకి ఇచ్చి రెస్ట్ తీసుకోవచ్చుగా. ఈ మొక్క నువ్వే చెప్పాలా ముసలోడా? డాన్స్ పోయి మీరు హొకాగే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ పలకరింపులైపోతే మీటింగ్ మొదలెడదామా అనడంతో సునాడే మా లీఫ్ ఎనిమీ లొకేషన్ కనిపెట్టింది. కానీ అది ట్రాప్ అవ్వచ్చు. మా నింజా కూడా ఎనిమీ మీద ఇంటెల్ సేకరించారు. మనందరి ఇన్ఫర్మేషన్ పంచుకోవాలి. అయితే ఇన్ఫర్మేషన్ కోసం మనం ఒక ఫోర్స్ క్రియేట్ చేద్దాం. మరి మన జించురికి ఎక్కడ దాచిపెడదాం? దాయడం ఎందుకు? నారుటో బీ స్ట్రాంగ్ నింజా. మన ఎనిమి మాదరా. మన బలం తగ్గించుకొని ఓడిపోతే మనకి రెండో ఛాన్స్ ఉండదు. యుద్ధంలో గ్రేట్ నేషన్స్ కలిసింది వాళ్ళని కాపాడడానికి అని చెప్పి సునాడేని కూడా ఒప్పిస్తారు. తర్వాత రైకాగే వాళ్ళ క్లౌడ్ విలేజ్లో ఒక సీక్రెట్ హైడౌట్లో నారుటో ఇంకా బీని దాయడానికి నిర్ణయించుకుంటారు. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, మన నారుటో సిరీస్ ఎస్ ర్యాంక్ మిషన్ అని చాలా ఆనందపడిన ఆ ప్రదేశాన్ని చూసి ఇది ఎలా ఉందేంటి అనుకుంటాడు. ఇలా ఉండగా మన హీరో నారుటో వెళ్తున్న బోట్ని ఒక పెద్ద స్క్విడ్ అటాక్ చేస్తుంది. నారుటోని క్యాప్చర్ చేసిన స్క్విడ్ని కిల్లర్ బీ మాస్ ఎంట్రీ ఇచ్చి
అటాక్ చేసి నారుటోని కాపాడుతాడు. ఇలా మన హీరో నారుటో 8 టైల్స్ అనే కిల్లర్ బీని కలుసుకొని సీక్రెట్ హైడౌట్ ఉన్న లొకేషన్కి వచ్చేసాడు. ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఉన్న బీస్ట్స్ అన్నిటినీ కిల్లర్ బీ ఓడించి ఫ్రెండ్స్ చేసుకున్నాడని, ఈ ఐలాండ్ చుట్టూ ఒక బ్యారియర్ ఉండడం వల్ల ఎవరైనా వచ్చినా మనకి వెంటనే తెలుస్తుందని చెప్తారు. ఇంతకీ ఆ కూలింగ్ గ్లాసెస్లో ఉన్న ముసలాయన ఎవరు? ఆయన మా క్లౌడ్ హీరోలకే హీరో. ఈ ఫారెస్ట్లో వైల్డ్ బీస్నే కాకుండా తనలో ఉన్న టేల్ బీస్ని కూడా కంట్రోల్ చేయగలిగే జించురికి, తను కూడా నీలానే జించురికి 8 టైల్స్కి అనడంతో నారుటో తనలో ఉన్న 9 టైల్స్ని కంట్రోల్ చేయడానికి బీ ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని అడగడానికి నిర్ణయించుకున్నాడు. నీకేం కావాలి? నా ఆటోగ్రాఫ్ కోసం వచ్చావా? నాకు ట్రైనింగ్ ఇవ్వండి. నేను 9 టైల్స్ జించురికి, కానీ దానిని ఇంకా కంట్రోల్ చేయలేకపోతున్నా, కాబట్టి దానిని కంట్రోల్ చేయడం నేర్పించండి. కుదరదు. నన్ను నా బ్రదర్ రాయ్కాగే ఇక్కడికి రెస్ట్ తీసుకోవడానికి పంపాడు. నీకు ట్రైనింగ్ ఇస్తూ దానిని వేస్ట్ చేసుకోలేను. నువ్వు కూడా జించురికే కదా, ఎందుకని నాకు హెల్ప్ చెయ్యవు? అప్పుడే బతిమాలడం నుంచి బెదిరించడం దాకా వచ్చావా? నీతో ట్రైనింగ్ చెయ్యాలి, తర్వాత మన ఇద్దరం ర్యాప్ని అదరగొట్టాలి. ఓ, ర్యాప్ని బాగానే చేస్తున్నావే. అమ్మయ్యా, వీడికి నచ్చినట్టున్నా, ఇంకొంచెం వీడిని టెంప్ట్ చేద్దాం అని నారుటో తన సెక్సీ జుట్సు యూజ్ చేసి, ఏ మగాడైనా నా సెక్సీ జుట్సు ముందు పడిపోవాల్సిందే అనుకుంటుండగా బీ దడేల్మని తలిపేసి వెళ్ళిపోతాడు. ఇంకా నారుటో క్లౌడ్ నింజా ఆయన మోటోయి దగ్గరికి వచ్చి, ఆ ముసలోడు 8 టైల్స్ని ఎలా కంట్రోల్ చేశాడో చెప్పు. ఎంత అడిగినా నాకు సాయం చేయట్లేదు. తను కూడా ఒక జించురికి అయినా నా పరిస్థితిని కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. అసలు మా బీ గురించి నీకేం తెలుసు? జించురికి కావడం వల్ల తను ఎలాంటి బాధలు అనుభవించాడో నీకు తెలిసే ఉంటుంది. తెలుసు. అలానే మరి తను నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా. నిన్ను బీ గమనిస్తూనే ఉన్నారు. ఆయన అలా చేయడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇంతకీ ఆయన నిన్ను పలకరించారా? ఫిస్ట్ పంపించి పలకరించారు. అయితే రా, నేను బీ ట్రైనింగ్ స్పాట్కి తీసుకెళ్తా అంటే యామటో కూడా వస్తానడంతో ముగ్గురు బీ ట్రైనింగ్ స్పాట్ అయిన వాటర్ ఫాల్ ఆఫ్ ట్రూత్కి వచ్చేశారు. ఇది టేల్ బీస్ని కంట్రోల్ చేయడంలో ఫస్ట్ స్టెప్. నారుటో, అక్కడ కూర్చొని నీ కళ్ళు మూసుకో, అప్పుడు నీ నిజస్వరూపాన్ని కలుస్తావు అనడంతో నారుటో చెప్పినట్టే మెడిటేషన్ స్టార్ట్ చేస్తాడు. నిన్ను రామెన్ షాప్లో ఆటోగ్రాఫ్ కూడా అడిగారు. సడన్గా ఇంత మారిపోయి తెగ ప్రేమ కురిపించేస్తున్నారు. చాలా చిరాకు తెప్పించారు. ఇప్పటి వరకు విలేజర్స్ అందరూ అసహించుకొని ఇప్పుడు మాత్రం ఏం జరగనట్టు ప్రేమ కురిపిస్తున్నారు. ఎవడరా నువ్వు? నేనే నువ్వు. నేను నీ నిజస్వరూపాన్ని, నీ మనసులో దాగున్న నిజాన్ని. నేనే అసలైన నువ్వు. నేను నీ లోపల ఉన్న ద్వేషాన్ని. కానీ ఒక్క తేడా ఉంది. 9 టైల్స్కి నేనంటే చాలా ఇష్టం. అంటే వీడి వల్లే 9 టైల్స్ నన్ను, అవును నేనే నిజాన్ని, ఇక్కడ నువ్వే నకిలీగడివి అని అటాక్ చేస్తే నారుటో వాడిని ఆపి, నువ్వేరా నకిలీగడివి. ఇదే టైంలో 8 టైల్స్ బీతో, నువ్వు ఇలా టైం వేస్ట్ చేసే బదులు 9 టైల్స్ జించురికి హెల్ప్ చేయొచ్చు కదా అనంటే, వాడికి ఇంకా టైం ఉంది. తిరిగి నారుటో ఫైట్లో ఇద్దరికి సేమ్ పవర్ ఇంకా సేమ్ ఎబిలిటీస్ ఉండడంతో నారుటో తనను ఓడించలేకపోతాడు. నారుటో షాడో క్లోన్స్ యూజ్ చేస్తే తను కూడా షాడో క్లోన్స్తో ఫైట్ చేస్తాడు. ఇక నారుటో రసింగన్ వాడినా వాడిని ఓడించలేక ట్రైనింగ్ మధ్యలో ఆపుతాడు. నువ్వు నీ లోపల ఉన్న వాడిని ఓడిస్తేనే టెయిల్ బీస్ని కంట్రోల్ చేయగలుగుతావు. బీ ఇక్కడే ట్రైనింగ్ చేశారు కదా, ఆయన గురించి నాకు చెప్తావా? దానివల్ల నాకేమైనా హింట్ దొరకచ్చు అనడంతో మోటోయి బీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బీ కూడా ఒక జింజురికి కావడంతో విలేజ్ అంతా హేట్ చేసేది. కానీ బీ ఎప్పుడు తన ఓటమిని ఒప్పుకోలేదు. జించురికి తానే ఎందుకయ్యా అని ఎప్పుడు బాధపడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన దానివల్ల గర్వపడేవారు. దానికి కారణం తన బ్రదర్ అయిన రైకాగే. బీ రైకాగే కోసం ఒక గొప్ప జించురికిగా మారడానికి నిర్ణయించుకున్నారు. ఆయన ఈ వాటర్ ఫాల్ ట్రైనింగ్ ని కూడా వెంటనే ముగించారు. నేను బీని ఎంతో గౌరవిస్తాను. ఒక ఐడియా వచ్చింది. మీరు వెళ్ళి బీని తన ట్రైనింగ్ ఎలా పూర్తి చేశారో అడిగితే ఎలా ఉంటుంది? నేను అలా చేయలేను. నేను ఒకసారి బీని చంపడానికి ట్రై చేశా. అసలేం జరిగింది? ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి జించురికి 8 టైల్స్ ని కంట్రోల్ చేయలేకపోయాడు. అప్పుడు 8 టైల్స్ చేస్తున్న విధ్వంసాన్ని ఆపడానికి అప్పటి రైకాగే కూడా వచ్చారు. 8 టైల్స్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక నింజాని 8 టైల్స్ చంపేసింది. దీని తర్వాత 8 టైల్స్ ని రైకాగే క్యాప్చర్ చేశారు. అప్పుడు చనిపోయిన నింజా నా ఫాదర్. అంటే నీ ఫాదర్ బీ వల్లే చనిపోయారా? కాదు, బీ నేను ఒకప్పుడు ఫ్రెండ్స్. నా ఫాదర్ మరణానికి కారణమైన జించురికి 8 టైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మరణించాడు. దాని తర్వాత బీని నెక్స్ట్ జించురికిగా ఎంచుకున్నారు. మరి బీని ఎందుకు చంపాలనుకున్నావు? 8 టైల్స్ని కంట్రోల్ చేయలేం, ఇలానే చాలామంది మరణిస్తారు అని అనుకున్నా. నా ద్వేషాన్ని పెంచుకున్నా.
చిన్న పిల్లోడిలో ఉండగానే దానిని చంపి నా పగ తీర్చుకుందామనుకున్నా. బీని చంపితే ఎయిర్టెల్స్ కూడా మరణిస్తుందని బీని వెనక నుంచి చంపడానికి ట్రై చేశా. ఫెయిల్ అయ్యా. కానీ బీ నన్ను నవ్వుతూ పలకరించిన. భయంతో నేను పారిపోయా. ఇంత చేసిన నీకు తనపై గౌరవం ఎలా పెరిగింది? అలా జరిగిన తర్వాత కూడా నేను బీని ఫాలో చేస్తూనే ఉన్నా. నేనే కాదు, విలేజ్ లో అందరూ బీని అసహించుకున్నారు. తన అభిప్రాయమే లేకుండా తానే జించురికిగా నవ్వుతూ ఎలా ఉన్నాడు. సాధారణమైన మనిషి అసలు ఊహించలేని బాధ అనుభవించాడు. ఆయన బాధ అర్థం చేసుకున్నాక ఆయనపై గౌరవం పెరిగింది. బీ కథంతా తెలుసుకున్న మన హీరో నారుటో కొంచెం దూరంగా వచ్చి తను కూడా గతంలో బీలా అనుభవించిన బాధ గుర్తు తెచ్చుకుంటాడు. నారుటోని వెతుకుతూ వచ్చిన యామటో ఇంకా మోటోయిని మళ్ళీ స్క్విడ్ అటాక్ చేసి మోటోయిని క్యాప్చర్ చేస్తుంది. మళ్ళీ కిల్లర్ బీ ఎంట్రీ ఇచ్చి స్క్విడ్ని 2 పీకి మోటోయిని కాపాడతాడు. ఇక్కడ మోటోయి బీతో నన్నెందుకు కాపాడావు? ఒకప్పుడు నిన్ను చంపాలనుకున్నా. అలాంటిది ఒకటి జరిగిందా? నాకు గుర్తుంది మాత్రం మోటోయి నేను మోటోయితో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. మోటోయితో ఫ్రెండ్షిప్లో చాలా నవ్వాను, చాలా కాలం గడిపాను అని తన పాత ఫ్రెండ్కి ఫిస్ట్ బంప్ ఇస్తాడు. తన పాత ఫ్రెండ్ అయిన మోటోయి మళ్ళీ ఫ్రెండ్ అవ్వడానికి కారణమైన నారుటోని ఫ్రెండ్గా చేసుకొని నారుటోకి ఫిస్ట్ బంప్ ఇచ్చి ఇప్పుడు వాటర్ ఫాల్ ఆఫ్ ట్రూత్ దగ్గరికి వెళ్ళు, తప్పకుండా గెలుస్తావు అంటాడు. దీనితో మళ్ళీ వాటర్ ఫాల్ ఆఫ్ ట్రూత్ దగ్గర మన హీరో నారుటో మెడిటేషన్ స్టార్ట్ చేస్తాడు. నువ్వు నన్ను ఓడించలేవు. నీతో ఎంత ఫైట్ చేసినా నేను గెలవను. ఇదే నా ఆటోగ్రాఫ్. అప్పుడు రామెన్ షాప్లో అడిగినప్పుడు ఇవ్వలేకపోయిన నా సైన్ చేయగలిగితే ఏంటి? వాళ్ళందరూ ఇప్పటి వరకు లేని ప్రేమని నటించి మనల్ని మోసం చేస్తున్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చాలా బాధగా ఉండేది, భరించలేనంత. నేనే నిన్ను అర్థం చేసుకోగలను. ఆ విలేజర్స్ని నమ్మకు. అవును, విలేజర్స్ని నమ్మడానికి ముందు నేను నమ్మాల్సిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. నన్ను నేను నమ్ముకోవాలి. విలేజర్స్ అందరూ నమ్మకం ఉంచిన నన్ను నేను నమ్మాలి. ఎందుకు? వాళ్ళు మనల్ని చాలా బాధ పెట్టారు. బీ వల్ల నాకు ఒకటి తెలిసింది. నన్ను నేను నమ్మాలి. నన్ను చూసి నేను గర్వపడాలి. మరి ఇప్పటి వరకు పెరిగిన నేనేంటి? నీ వల్లే నేను ఇంత స్ట్రాంగ్ అయ్యా, ఇంత దూరం వచ్చా. అయితే నన్ను ఇప్పుడేం చెయ్యమంటావు? నువ్వు నాతో ఉండు, ఎందుకంటే నువ్వు కూడా నేనే కదా. ఇప్పటి వరకు నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అని మన హీరో నారుటో మొత్తానికి తనలో ఉన్న హేట్రెడ్ ని జయించాడు. స్టెప్ 1 క్లియర్ చేసిన నారుటోతో బీ ఇక నుంచి నేనే నీ మాస్టర్ అవుతా, నువ్వు 9 టైల్స్ ని కంట్రోల్ చేసేలా ట్రైనింగ్ ఇస్తా అనడంతో నారుటో బీతో కలిసి వాటర్ ఫాల్ లోపల ఉన్న కేవ్ లోకి వస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? బీ నారుటో కంట్రోల్ చేయగలుగుతాడా, లేదా 9 టైల్స్ తన హేట్రెడ్తో నారుటోని కంట్రోల్ చేస్తుందా? వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. వీలైనంత త్వరలో మీకోసం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్